వెల్కమ్ టు వినోద్ స్టడీ సర్కిల్. మొదటగా కొద్దిగా మనం బ్రైట్నెస్ పెంచుకొని 360లో చూడండి ఒకసారి వీడియో. ఇది మనకు రైల్వేలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ సంబంధించిన టికెట్ ఇష్యూకి సంబంధించినటువంటి పోస్టులు. అది నోటిఫికేషన్. ఇది హైదరాబాద్ డివిజన్ సంబంధించి. సికింద్రాబాద్ డివిజన్ సంబంధించిన నోటిఫికేషన్ కూడా పడింది. సికింద్రాబాద్ డివిజన్లో మీరు ఇక్కడ ఉంది కదండి, లాస్ట్లో ఉంటుంది www.srcindianrailways.comలో gov.inలో కూడా అక్కడది ఉంది, ఇక్కడది ఉంది. ఈ ఏరియాలో ఉన్నటువంటి మనకు సంబంధించినటువంటి ప్రైవేట్ బుకింగ్స్ అనమాట. ఇవి మనకు ఇది మంచి అవకాశము. మనకి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మొదటగా మనం చూసుకున్నట్టయితే భారత రాష్ట్రపతి తరఫున సీనియర్ డివిజన్ కమర్షియల్ మేనేజర్ హైదరాబాద్ డివిజన్ దక్షిణ మధ్య రైల్వే వారు హైదరాబాద్ డివిజన్లో 2, SG3 1, తర్వాత NSG5 20, NSG6 కేటగిరీలో స్టేషన్ల వద్ద కమిషన్ ప్రతిపాదకన అన్రిజర్వ్డ్ టికెట్లు సిస్టమ్స్ను నియామకం కోసం సీల్ టెండర్లు కోరుచున్నాం. కాల వ్యవధి 3 years అండి. ఇది 3 సంవత్సరాల కాల వ్యవధి ఉంటుంది. మనకి ఇక్కడ వచ్చేసి స్టేషన్స్ ఇవి: బొల్లారం, కరవల్లి బరాక్స్, వనపర్తి రోడ్డు, వెల్దుర్తి, శ్రీరామ్ నగరు, డిచ్పల్లి, ఇందుల్వాయి, తిమ్మాపూరు, అల్లంపూర్ రోడ్డు, గొల్లపల్లి, మానపాడు, శివాన్గాం, జంకపేట జంక్షన్, ముసాయిపేట, మనోరాబాద్ జంక్షన్, మన్యంకొండ, బోల్సా, బోగోలు, దివిటిపల్లి, దూపాడు, కౌకుంట్ల, పూడూరు, ఉల్లిందకొండ. ఇవి మనకి సంబంధించిన దరఖాస్తు ఫారం, అర్హత ప్రమాణాలు, ఇతర వివరాలను వెబ్సైట్ www.scr సౌత్ సెంట్రల్ రైల్వే ఇండియన్ రైల్వేస్.gov.in మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెండర్ ఫారాలకు జారీకి చివరి తేదీ 24/6 ఈ నెల 5 గంటల వరకు. టెండర్ ఫారాల దాఖలు చివరి తేదీ 25, మనకు లాస్ట్ 10 గంటల నుంచి 12 గంటల మధ్యలో. టెండర్ బాక్స్ ముగింపు తేదీ సమయం 25, 12 గంటల వరకే. టెండర్ బాక్స్ తెరిచి తేదీ అదే రోజు 25/6/2025 12 గంటల 15 నిమిషాలకు ఓపెన్ చేస్తారు. సెండ్ టెండర్ ఫారంలను రిజిస్ట్రేషన్ పోస్ట్ విత్ అక్నాలజ్మెంట్ డ్యూటీ ద్వారా పంపవచ్చును, లేదా హైదరాబాద్ డివిజన్ కాంపౌండ్ టెండర్ హాల్లో ఉంచబడిన సీల్ టెండర్ బాక్స్లో పయానతో పాటు వేయవలను. అంటే మొత్తం దానితోటి అట్లా కూడా చేసుకోవచ్చు, మనం డబ్బులతో వేసుకొని కూడా. రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపిన టెండర్లను ఈ కార్యాలయానికి 25-12 గంటల లోపలే చేరవేయాలి. పోస్టల్ జాప్యానికి రైల్వే అడ్మినిస్ట్రేషన్ ఎలాంటి బాధ్యత వహించదు అనమాట. డైరెక్ట్ మనం ఇవ్వాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ పోయి మనం అక్కడ ఇచ్చేస్తే సరిపోతుంది. ఇంకా పోస్ట్ కన్నా అది బెటరు. ఒకవేళ చివరి రోజు ప్రభుత్వం సెలవు దినంతో తదుపరి 12 రోజుగా ఉంటుందంట. ఆలస్యమైన జాప్యమైన దరఖాస్తులు అంగీకరించబడవు. పైన తెలిపిన వాటికి అదనంగా ఎలాంటి కారణాలు తెలియజేయకుండానే ఏదాన్ని లేదా ప్రతి దరఖాస్తును తిరస్కరించడానికి రైల్వే శాఖ హక్కు కలిగి ఉన్నది. తమ నిర్ణయం తుదిగా ఉంటుంది. తదుపరి వివరాలకు ఏదైనా పని రోజున దిగువ సంతకం కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. మనం ఏదైనా కావాలనుకున్నప్పుడు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ హైదరాబాద్లో అక్కడ పోయి కలుసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి అడ్రస్ అయితే ఉంది కదా, ఏది సీనియర్ డివిజనల్ ఫైనాన్స్ మేనేజర్ హైదరాబాద్ డివిజన్ సౌత్ సెంట్రల్ రైల్వే పేరున డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లించవలను. ఇది మనకు పూర్తి విషయాలు మన సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉంటాయి. ఎంత మనము టెండర్ వేయాలి, ఎన్ని డబ్బులు కట్టాలి, ఏం కథ అనేది వచ్చిన తర్వాతనే మనం చేసుకునేది ఉంటుంది. దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి వేకెన్సీస్లు మంచిగానే ఉంటుంది, కమిషన్ బేస్డ్ కాబట్టి మనకి టికెట్ మీద ఇంత అని చెప్పేసి ఒక కమిషన్ ఉంటుంది. ఆ కమిషన్ బేస్డ్ పని చేసుకోవచ్చు. కాంట్రాక్ట్ ప్రకారం టికెట్ ఇష్యూ ఉంది. ఎవరన్నా ఉంటే అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్.